గుంటూరు జిల్లా తురకపాలెంలో ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ లేదంటున్నారు గుంటూరు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. ప్రస్తుతం తురకపాలెంలో పరిస్థితులు అదుపులోకొచ్చాయన్నారు. జ్వరాలకు సంబంధించిన ఓపీలు కూడా రావడం లేదన్నారు. మరోవైపు తురకపాలెంలో నమోదైన జ్వరాలకు కొత్తరెడ్డిపాలెంలో వ్యాపించిన జ్వరాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తురకపాలెంలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. కొత్తరెడ్డిపాలెంలో ప్రస్తుతం వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి జ్వరాలను గుర్తిస్తున్నారు. అయితే అక్కడ కూడా బ్యాక్టీరియా తురకపాలెంకి సంబంధించినటువంటి బ్యాక్టీరియా అన్వేషణ జరిగిందనే విధంగా కూడా కొంత ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం అలాంటిది ఏంటి లేదు అనే విధంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారిస్తుంది. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మనతో పాటు గుంటూరు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఏంటి అసలు ఆ రోజు ఈ తురకపాలెంకి అక్కడికి కొత్తరెడ్డిపాలెంకి ఏంటి సంబంధం ఏమైనా ఉందా? ఏమైనా నిర్ధారణలోకి వచ్చినాయా? అంటే మనకి తురకపాలెంలో ఉన్న మనిషి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోవటం వల్ల ఇక్కడ కూడా అలర్ట్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కొత్తరెడ్డిపాలెంలో కూడా మేము హౌస్ టు హౌస్ సర్వే, ఫీవర్ సర్వే చేయటం జరిగింది. సో మనకి అక్కడ డెత్ ఇవి కానీ లేదా మన ఫీవర్ కేసులు ఏమీ లేవు. ఉన్న కేసెస్లో మనకి 9 కేసులకి మనము సిమ్టమాటిక్ అనిపిస్తే మనము శాంపిల్స్ కలెక్ట్ చేయటం జరిగింది. ఆ 9 కూడాను 4 నెగిటివ్, 5 గ్రామ్ పాజిటివ్. అంటే అది ప్రమాదకరమైంది కాదు. సో అక్కడ సిచ్యుయేషన్ అంతా కంట్రోల్లోనే ఉంది, ఎటువంటి ఇది లేదు, మందులన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్స్ కూడాను ఎవ్రీడే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి మానిటర్ చేస్తున్నారు. పబ్లిక్ అంతా కూడాను అంటే అక్కడ లోకల్ పబ్లిక్ తోటి తర్వాత సర్పంచ్తో కూడాను ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. సో ఎటువంటి సిచ్యుయేషన్ అయితే కంట్రోల్లో ఉంది. ఎటువంటి ఇబ్బందికరమైన వైరస్ అనేది అక్కడ ఏమైనా గుర్తించారా? అంటే ప్రచారం ఒక మనిషి చనిపోయిందనే విధంగా జీజీహెచ్లో చికిత్స పొందుతూ చనిపోయిందనే ఒక ప్రచారం జరుగుతుంది. అసలు గుర్తించారా లేదా? అక్కడ అలాంటిది ఏమి లేదండి. జీజీహెచ్లో అక్కడ మనిషి చనిపోయారనేది లేదు. అటువంటిది ఏమైనా ఉంటే డైరెక్ట్ మేమే చెప్తాం. ఇప్పుడు ఇన్ని కేసులు తీస్తున్నాము, మనకు 29 డెత్స్ అయ్యాయి. ఆ కేసెస్ అన్ని డెత్ ఆడిట్ చేస్తున్నాము. అలాగే మనం ఇప్పుడు 109 దాకా మనకు తురకలపూడిలో తీసుకున్నాము. అవన్నీ కూడాను మనము శాంపిల్స్ కలెక్ట్ చేసేసాం. ఆ రిపోర్ట్స్ అన్ని ఏ రోజుకి ఆ రోజు చేస్తున్నాము. సో ఎలాంటి ఇది కూడా తెలిసినా మేము ఇమీడియట్గా కలెక్టర్ మేడం ద్వారా మీకు ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా దీనికి సంబంధించి రిపోర్ట్స్ అసలు క్లియర్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే ఎందుకు ఇంత లాంగ్ అవుతుందని? మా వైపు మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చేసాయండి. తర్వాత మనకి ఎక్స్పర్ట్ టీమ్ ఏదైతే ఉందో మనకి హెల్త్ మినిస్టర్ గారు, సీఎం గారు పెట్టిన హై కమిటీ వాళ్ళ అనాలిసిస్ రిపోర్టు మనకి హెల్త్ మినిస్టర్ గారికి 2 రోజులు ఇవ్వబోతున్నారు. సో వాళ్ళు మనకి డిక్లేర్ చేస్తారు. తురకపాలెంలో రేపటి వరకు మెడికల్ క్యాంప్ ఉంది కదా, ఇంక రేపటి నుంచి తొలగిస్తారా? ఎట్లాంటి పరిస్థితులు? ఇప్పుడైతే మనకు ఓపీ ఏమీ లేదండి. 1, 2 వస్తున్నాయి. అక్కడైతే ఏమీ లేదు. క్యాంప్ అవసరం కూడా లేదు. బట్ మన క్యాంపు 17th వరకు మనం కంటిన్యూ చేస్తున్నాము. రెడ్డిపాలెం మేడం, అక్కడ క్యాంపులు అవసరం లేదండి. ఎటువంటి ఫీవర్ కేసెస్ లేవు, క్యాంప్ అవసరం లేదు. సో రెగ్యులర్గా అక్కడ లోకల్గా ఉన్న MLHP వాళ్ళు అక్కడే ఉంటారు. ఓపీ ఏమైనా వస్తే చూస్తారు. ఏదైనా అలార్మింగ్ సిచ్యుయేషన్ ఉంటే మెడికల్ ఆఫీసర్ వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తారు, మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. సాధారణ పరిస్థితి వచ్చేసిందా మేడం? అంటే మనకి సాధారణ పరిస్థితి వచ్చేయండి. సిచ్యుయేషన్ అయితే కంట్రోల్లోనే ఉంది. కొత్తరెడ్డిపాలెంలో ఎటువంటి ఫీవర్ కేసులు లేవు. తురకపాలెంలో కూడా మనకి ఫీవర్ ఇన్సిడెంట్స్ అయితే లేవు. కాకపోతే మనం అబ్జర్వేషన్లో కలిసి మన ఈ 6 డిపార్ట్మెంట్స్ నుంచి మనము క్యాంప్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా 17th వరకు ఉంటారు. ఇది ప్రధానంగా తురకపాలెంకి సంబంధించి కానీ కొత్తరెడ్డిపాలెంకి సంబంధించి ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చాయనే విధంగా కూడా డిఎంహెచ్ఓ చెప్తున్నారు. దాంతోపాటు కొత్తరెడ్డిపాలెంలో అసలు భయపడాల్సినటువంటి అంశాలు ఏమీ లేవనే విధంగా కూడా స్పష్టం చేస్తున్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటివి ఎక్కడా కూడా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి లేదు. ఒక మనిషి చనిపోయిందని కానీ లేకపోతే మిగిలిన వాళ్ళకి ఇవి నిర్ధారణ అవుతున్నాయి అనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు అనే విధంగా కూడా క్లియర్గా చెప్తున్నారు. కాకపోతే సీజనల్ వ్యాధులు ఏవైతే జ్వరాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉందో వాటికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైద్యులతో కొత్తరెడ్డిపాలెంలో అయితే ప్రస్తుతం క్యాంపు అంటే సర్వే నిర్వహించి వాళ్ళకి మందులు పంపిణీ జరుగుతుంది. తురకపాలెంలో రేపు 17వ తారీఖు రేపు క్యాంపు తర్వాత అక్కడ క్యాంపును కూడా తొలగిస్తామనే విధంగా కూడా డిఎంహెచ్ఓ తెలుపుతున్నారు. కెమెరామెన్ వలితో